ఈ రోజుని ఇంతమంది ఇన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం, ఇక్కడ వన సంరక్షణ ర్యాలీ పెడదామని నవీన్ గారు అడగడం జరిగింది. దానికి మన ఊర్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఓకే చెప్పడం, ముఖ్యంగా రామారావు గారు ఆయన ఓకే చెప్పడం. ఎందుకంటే సేవ చేయాలి, ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఏ ఒక్కరి వల్ల కాదు, అందరి యొక్క హ్యాండ్స్, బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ మొక్కలను అయితే అందిస్తారేమో, కానీ ఒక వేదిక ఏర్పాటు చేయాలన్నా, ఒక స్టేజ్ ఏర్పాటు చేయాలన్నా, దాని తగ్గ అవసరాలన్నీ తీర్చాలంటే అందరి చేతులు కలిస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో మన పత్రిజీ గారు స్పెషల్, ఎవరు ఏ కార్యక్రమం చేయగలరో వారికి ఆ పని చెప్పి వాళ్ళని మన పిఎస్ఎస్ఎం సొసైటీలో లాక్ చేయడం అనేది స్పెషల్. ఏంటంటే మన పత్రిక గారికే ఉంది అది. దానిలో భాగంగానే ఇంతమంది మాస్టర్స్ ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈ రోజునే ఆ మహద్భాగ్యం మనకి కలగడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ గట్టిగా ఒకసారి మనందరికీ క్లాప్స్. ఒక చెట్టుని నాటడం అంటే ఎంత భాగ్యమో తెలుసా అండి? ఒక చెట్టుని నాటడం అంటే ఎంత భాగ్యమో. దానికి ఏం కావాలి? చెట్టు ఉంటే సరిపోద్దా? మొక్క ఉంటే సరిపోతుందా? చోటు ఉంటే సరిపోతుందా? మనలో శక్తి ఉంటే సరిపోతుందా? వీటన్నింటికి మించి నిత్యం పోషణ ఉండాలండి. మన ఇంట్లో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ మొక్కని అంత పోషణ చేయగలిగితేనే దాన్ని నాటాలి. మొక్కను నాటేసి వదిలేయడం అనేది పెద్ద పని కాదు. గుంట తీస్తాం, మొక్క తీసుకొస్తాం, పెట్టేస్తాం, అయిపోతుంది. కానీ దాన్ని ఎదిగి అటు పశువుల నుంచి, ఇటు ప్రకృతి నుంచి, ఎండ నుంచి, వాన నుంచి, తుఫాన్ నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకుని ఒక మొక్క ఒక చెట్టుగా మారడానికి చాలా కృషి చేయాలి. సమయంతో కలిపి సాధన చేయాలి. ధ్యానంలో సాధన ఎంత చేసి ఎదుగుతామో ఒక మొక్కని చెట్టుగా మారిస్తే ఆ సాధన, మనం చేసే సాధన చెట్టు ఎదిగిన తర్వాత మనకి తిరిగి చెట్టు అందించే ప్రతిఫలంలో కనిపిస్తుందండి ఆ సాధన. సపోజ్ ఒక మామిడి పండు ఉంది, పండుగ తినేస్తాం, టెంకను పాడేస్తాం. అదే టెంకను తీసుకెళ్ళి మట్టిలో కప్పి అంటుకట్టి చెట్టు తయారు చేస్తే ఎంత సమయం పడుతుంది? అంత సమయం ఆ సాధన మనం దానికి మన సమయాన్ని దానికి అందించగలిగితే ఆ సాధన యొక్క ఫలితం ఏ రూపంలో వస్తుంది? మనకి తియ్యటి ఫలములుగా వస్తుంది. తియ్యటి ఫలములుగా తిరిగి మనకి పొందుతాం. మనతో పాటు మన వెనకాల ఉన్న తరాలు అందరూ కూడా పొందుతారు. ఒకసారి మన జీవితకాలంలో ఒక చెట్టు పెంచడానికి మనం ఉపయోగించే సాధన ఏదైతే ఉందో, సమయం ఏదైతే ఉందో, కొన్ని తరాలు చూస్తాయండి. దాని ఫలితాన్ని కొన్ని తరాలు చూస్తాయి. ఈరోజు ఒక 100 రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు, ఒక పూట భోజనం పెట్టచ్చు, మర్నాడు పొద్దున అది ఏమీ గుర్తుండదు. కానీ ఒక మొక్కను నాటితే మన తరాలు చెప్పుకునే వరకు కూడా గుర్తుండిపోయే మహద్భాగ్యం. ఆ మహద్భాగ్యం ఈరోజు మనకి ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందించడం మనందరం ధన్యులం. దానికి నవీన్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఈ కార్యక్రమానికి నిజంగా మొక్కలు కొనాలి అంటే ఎంతో డబ్బులు వ్యయం చేయాలి. అటువంటిది మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నాము, మాకు మీ నుంచి కోఆపరేషన్ కావాలి, ఏం కావాలమ్మా అని అడిగారు. మొక్కలు ఇప్పించండి సార్, వర్క్ మేము చేస్తాము, మొక్కలు ఇప్పించండి. ఎవరిస్తారు? ఫారెస్ట్ నర్సరీలు ఉన్నాయమ్మా, ఫారెస్ట్ నర్సరీస్ నుంచి మీరు లెటర్ రాసిస్తే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తే ఆయన వెంటనే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి
పర్మనెంట్గా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కార్యక్రమం చేసినా గవర్నమెంట్ నర్స్ నుంచి మొక్కలు తెచ్చుకునేలాగా ఆయన లెటర్లు చేసి తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వాళ్ళ ఫాదర్ సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం గారిని అడిగాను, సార్ అన్నప్రసాదానికి మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఒక్కటే మాట మళ్ళీ చెప్పలేదు, ఎంతమంది కావాలి నేను ఆర్డర్ చేసి పంపిస్తాను వెళ్ళిపో అని చెప్పారు. అంతటి గవర్నమెంట్ నుంచి కూడా మనకి కోఆపరేషన్ అనేది దొరకడం జరిగింది. సో మన మినిస్టర్ గారికి సత్యం గారికి కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఈరోజు పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుందండి. మీటింగ్లు పెట్టద్దు, అప్పుడు మన వరకు రాలేదు కానీ గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే వచ్చినాయి, మీటింగ్స్ పెట్టద్దు, ర్యాలీస్ చేయొద్దు. కోవిడ్ అనేది స్టార్ట్ అయింది, సెకండ్ వేరియంటో థర్డ్ వేరియంటో ఎఫెక్ట్ అయితే ఉంది, టీవీలో అందరూ చూస్తున్నారు అనుకుంటా. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పోలీసు వారి దగ్గరికి వెళ్తే మన ర్యాలీకి వెంటనే పర్మిషన్ రాయడం కూడా జరిగిందండి. మనం వెళ్ళి చెప్పి అర్జీ పెట్టుకున్న వెంటనే పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో చెప్పాను, ఒక కార్యక్రమం చేయాలంటే చాలా రకాలు దాని యొక్క అనుసంధానం చేసి ఉండాలి. స్వీపర్ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి, అరేంజ్మెంట్ చేసేవాళ్ళ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ దగ్గర నుంచి అన్ని రకాలు కూడితేనే ఒక రూపాయి డిబ్బీలో దాస్తే డిబ్బీ నిండినట్టుగా ఈ కార్యక్రమం జరగాలి అంటే ప్రతి మాస్టరు తనదైన శైలిలో ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్టేజ్ మీద కూర్చున్న 5 వల్ల ఏమీ జరగదు, కింద కూర్చుని ఆడియన్స్ వల్ల కాదు. ప్రతి మాస్టర్కి దీంట్లో భాగస్వామ్యం ఉందండి. సో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతున్నాం. ముందుగా ఇంత ఎండలో ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన వెంటనే ఎండ లేదు వాన లేదు, మన పత్రిక గారు చెప్తారు, ఉదయము ధ్యానమే సాయంత్రము ధ్యానమే, ఎండలోనూ ధ్యానమే వర్షంలోనే ధ్యానమే. అలాగా ఏ కార్యక్రమానికి ప్రకృతి అయితే ప్రకృతిని మనల్ని బాధ పెడుతుంది, ఎండలో వెళ్ళలేము వర్షంలో వెళ్ళలేము ఇంత దూరం వెళ్ళలేము అని నెగిటివ్ మాట లేకుండా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యే మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ అండి. ఆ శక్తి మన యొక్క పిరమిడ్ మాస్టర్స్కే ఉంది. వాతావరణం ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒక జ్ఞానం జరుగుతుందన్నా, ఒక పిరమిడ్ ఓపెనింగ్ అవుతుందన్నా, ఒక క్లాస్ జరుగుతుందన్నా, ఒక ర్యాలీ జరుగుతుందన్నా తన వంతు శైలిగా ముందు హాజరవుతున్నాము అంటే మనం ధ్యానంలో మన పత్రిజీ గారు మనకు నేర్పిన ఫస్ట్ కామన్ సెన్స్ ఉన్న పాయింట్ ఏంటంటే నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అది జరుగుద్దా లేదా మాంతదా లేదా, ఇంత ఎండగా ఉంది రారేమో, ఇంత వర్షంగా ఉంది రారేమో, అటువంటి నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా ఫస్ట్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే నీ ప్రవర్తన, నీ బాధ్యత, నువ్వు పిరమిడ్ మాస్టర్ అయ్యి ఉంటే నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అని చెప్పి మనందరికీ నేర్పించడం జరిగింది. ఆ భాగంలోనే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ నుంచి ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. సో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మొక్కలు కూడా వచ్చేసినాయండి, పచ్చటి మొక్కలు 5,000 మొక్కలు ఇచ్చారండి ఈరోజు మనకి. మన ఓపిక తెచ్చి పంచి పెట్టుకోవాలంతే. అన్నీ కూడా ఫల వృక్షాలండి, నేరేడు, ఉసిరి, రావి, జమ్మి, అన్నీ ఔషధ వృక్షాలు, ఫల వృక్షాలు, మామిడి. ఇలాగా మన గవర్నమెంట్ సొసైటీ వారు, గవర్నమెంట్ ఫారెస్ట్ సొసైటీ వారు వాళ్ళు మనకి మినిస్టర్ గారు లెటర్ చూసిన వెంటనే 5,000 మొక్కలు మీకు ఎన్ని కావాలంటే పట్టుకెళ్ళండి, మీరు ఎన్ని కావాలంటే రండి, ఎప్పుడైనా రండి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. బాబు దానికి నవీన్ గారు ఇంచుమించుగా వారం రోజుల నుంచి ఈ ద్రాక్షారంలోనే ఉండి మాకు కూడా ఆయన
ఈ కార్యక్రమానికి తన సమయాన్ని అంతా వెచ్చించి ఇక్కడ చేయాలి సార్, ఇక్కడ చేద్దాం సార్ అంటే మా ద్రాక్షారామ పిరమిడ్ సొసైటీ మాస్టర్లందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అందించి మా వంతు సేవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రూపం దాల్చింది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా అందరం గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇంతసేపు నా మాటలు విన్న మాస్టర్స్ అందరికీ కూడా